వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్రంలో ఆయన పర్యటనలో సంచలనం సృష్టిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో మోస్ట్ బిజీ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ తన బాధ్యతల్లో మునిగిపోయారు. ఏపీ రాజకీయాల్లో తనదైన శైలి చూపించారు. కానీ తను షూటింగ్ మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన సినిమాల విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. ఒకవైపు ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం చేస్తూనే మరోవైపు తనకున్న 3 సినిమాలను తెరకెక్కించే పనిలో పవన్ నిమగ్నమయ్యారు. దీంతో తాజాగా హరహర వీరమల్లు ఓజీ సినిమా షూటింగ్స్ పై కీలక అప్డేట్ ఇచ్చారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో పొలిటికల్ లీడర్ గా తన బాధ్యతలతో మునిగిపోయాడు. రాజకీయాల్లో తనదైన శైలి చూపించాలని ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే డిప్యూటీ సీఎం గా పవన్ మార్క్ చూపిస్తున్నాడు. అయితే పవన్ పొలిటికల్ జర్నీ సంతృప్తికరంగా ఉన్నా ఆయన ఎప్పుడు ముఖానికి మేకప్ వేసుకొని రియల్ యాక్షన్ రెడీ అవుతాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రాజకీయాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న పవన్ తన మధ్యలో వదిలేసిన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా ఒకేసారి 2 పడవలపై ప్రయాణం మొదలు పెట్టారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఉవ్విర్లూగుతున్నారు. పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన 3 సినిమాలు సెట్ మీద ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు సినిమా మొదలై 4 ఏళ్లు దాటేసింది. క్రిష్ వదిలేసిన ఆ ప్రాజెక్ట్ ని జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు. అయితే మరోపక్క సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా కూడా సెట్ మీద ఉంది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ ఈ కాంబోలో వస్తున్న నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సినిమాగా ఓజీ వస్తోంది. ఈ సినిమా నుంచి జస్ట్ క్లిప్స్ తోనే అదరగొట్టేలా చేశాడు సుజిత్. సాహో తర్వాత చాలా టైం తీసుకున్నా తీసే ఓజీ లాంటి సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు యంగ్ డైరెక్టర్ సుజిత్. అంతేకాదు స్వతహాగా పవన్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఓజీ మీద స్పెషల్ కేర్ తో ఉన్నాడు. అయితే ఓజీ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. సినిమా నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ లో ఫిక్స్ చేశారట. బ్యాంకాక్ రాజధాని థాయిలాండ్ లో ఓజీ షూటింగ్ జరుగుతుందని, అందుకు భారీ నౌకతో పాటు ఎయిర్పోర్ట్ స్టైలిష్ కార్లు సీన్స్ ఇప్పటికీ నేటింట వైరల్ అవుతున్నాయి. తాజాగా బ్యాంకాక్ షూట్ లొకేషన్ లో సుజిత్ ఉన్న సీన్ ను షేర్ చేశారు మేకర్స్. బ్యాంకాక్ లో నిజమైన హిట్ అంటూ షేర్ చేసిన లుక్ నేటింట ట్రెండ్ అవుతోంది. సుజిత్ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని ఈ సీన్ చూసిన మూవీ లవర్స్ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రియల్ హిట్ ఇన్ బ్యాంకాక్ అని మేకర్స్ ప్రకటించారు. అందుతున్న సమాచారాన్ని బట్టి బ్యాంకాక్ లో ఓజీ యాక్షన్ ఘట్టాలు షూట్ చేయబోతున్నారు. ఈ సీన్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో సుజిత్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం. ఈసారి లాంగ్ షెడ్యూల్ తో సినిమా మాక్సిమం పూర్తి చేయాలని ఓజీ టీం చూస్తోంది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే మాత్రం ఓజీని కూడా సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే చాలా రోజుల క్రితం రిలీజ్ చేసిన ఓజీ గ్లిప్స్ లో పవన్ కళ్యాణ్ పూర్తిగా నయా అవతారంలో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఈ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫ్రేమ్ ప్రియాంక ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా శ్రీయారెడ్డి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్ తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై డివివి దానియా నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఏఎం రత్నం సమర్పణలో క్రిష్ మొదలుపెట్టారు. ఇప్పుడు జ్యోతి కృష్ణ టేకప్ చేశారు. మనపైనున్న దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. వాడొచ్చి ఈ దొంగ దొరల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి క్రేజ్ తెచ్చుకుంది హరిహర వీరమల్లు. తాజాగా రాజకీయాల నుంచి కాస్త బ్రేక్ ఇచ్చి హరిహర వీరమల్లు సెట్ లో అడుగు పెట్టనున్నట్టు తానే స్వయంగా అప్డేట్ ఇచ్చి అందరినీ హ్యాపీ చేశాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరిహర వీరమల్లు మాత్రమే కాదు ఓజీ కూడా చివరి షెడ్యూల్లోనే ఉంది. అందుకే ముందుగా హరిహర వీరమల్లుని పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్లో పవన్ పాల్గొంటున్నట్టు ఫోటో ఒకటి తాజాగా బయటకొచ్చింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాల్ షీట్ ని దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ సెట్లు అన్నిటినీ విజయవాడ పరిసరాల్లో వేశారు. గట్టిగా ఇంకో షెడ్యూల్ చేస్తే సినిమా మొత్తం పూర్తవుతుందన్నది మేకర్స్ చెప్తున్న మాట. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను మార్చ్ లో రిలీజ్ కు లాక్ చేశారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను వచ్చే ఏడాది 2025 మార్చ్ 28న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం, ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ మాత్రం ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న డైలాగ్ మన ప్రాణాలకు విలువ లేదా నాన్న, మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు, ప్రతి వాణ్ణి వాడి పైవాడు దోచుకుంటాడు, మనల్ని దొర దోచుకుంటే
ఆ దొరను గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబుని ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి మన పైనున్న ఈ దొంగల్ని దోచుకునేందుకు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఒకరిని పంపుతాడు, వాడొచ్చి ఈ దొంగల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ వాయిస్ ఓవర్ తో సాగే డైలాగ్, హీరోయిజం ఎలివేషన్స్ అదిరిపోయాయి. దీంతో ఏది ఏమైనా వచ్చే సమ్మర్ లో వెండి తెరపై పవన్ కళ్యాణ్ ను చూపిస్తారు అని హీరో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపుకున్నారు. దీంతో ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ని పవన్ స్టార్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఓజీ వర్సెస్ హరిహర వీరమల్లిలో పవన్ స్టార్ ఎటు మొగ్గుతారు? ఏ సినిమాను ఫస్ట్ రిలీజ్ చేస్తారు? ఇవన్నీ $1000 ప్రశ్నలు. పవన్ స్టార్ సిగ్నల్ ని బట్టి ఆన్సర్స్ వెతుక్కోవాల్సిందే.